రిగ్రెటర్స్ అంటారు. అంటే వాళ్ళ పని ఏంటయ్యా అంటే పాస్ట్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం కావచ్చు, పాస్ట్లో జరిగిన ఒక సంఘటన కావచ్చు, లేకపోతే పాస్ట్లో వాళ్ళు ఒకళ్ళతో మాట్లాడిన కాన్వర్జేషన్ కావచ్చు, దాంట్లో ఏదో వాళ్ళకి నచ్చల. వాళ్ళ లైఫ్లో గతంలో జరిగిన ఒక సందర్భం వాళ్ళకి నచ్చల. వాళ్ళు ఏం చేస్తుంటారంటే దాని గురించి ఆలోచించి రిగ్రెట్ ఫీల్ అవుతుంటారు. రిగ్రెట్ ఫీల్ అవటం కూడా ఒకే పద్ధతిలో ఫీల్ అవుతారండి. అదేంటంటే ఇలా జరగకుండా ఉంటే బాగుండేది. ఇది వాళ్ళ మైండ్లో థాట్ ప్యాటర్న్ అండి. వాళ్ళ సెల్ఫ్ టాక్ ఏం నడుస్తుందంటే ఇలా జరగకుండా ఉంటే బాగుండేది, నేను ఆ రోజు ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది, ఆ రోజు ఈ సందర్భంలో ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, నేను వాళ్ళని నమ్మకుండా ఉంటే బాగుండేది, నేనంత ఖర్చు పెట్టకుండా ఉంటే బాగుండేది, నేను ఆ తప్పు చేయకుండా ఉంటే బాగుండేది, నేను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది, ఏదో రిగ్రెట్ చేస్తుంటారండి. ఇంకా సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే చాలామంది ఏమంటారంటే వాళ్ళు గతంలో బతుకుతుంటారు సార్ అంటుంటారు. ఒకటండి, గతంలో కూడా రెండు రకాలుగా బతకచ్చు. గతంలో జరిగిన సక్సెస్ని, గతంలో మనం తీసుకున్న మంచి డిసిజన్స్ని ఒకసారి చూసి మనం కాన్ఫిడెన్స్ తెచ్చుకొని ఓవర్ థింకింగ్ చేయకుండా చేయాలనుకున్నది చేయొచ్చు. కానీ ఇక్కడ ఈ రిగ్రెట్ చేసే వాళ్ళలో పరిస్థితి ఏంటంటే ఓన్లీ వాళ్ళు ఏదైతే చేయటం మిస్ అయ్యారో దాని మీదే రిగ్రెట్ చేస్తుంటారు. మీరు ఒకళ్ళకి ఒక మెయిల్ పంపించారు, మెయిల్ పంపించిన తర్వాత కూర్చొని దాన్ని ఎడిట్ చేస్తామంటే ఒక ఉత్తరం పంపించేశారు, ఉత్తరం రాసిన తర్వాత కూర్చొని ఆ ఉత్తరంలో ఏం మార్పులు చేస్తారండి? అంటే పాస్ట్ అయిపోయింది, దాంట్లో ఏదో మార్పులు చేయాలని. నా క్వశ్చన్ ఏంటంటే ఫ్యూచర్లో చేసుకుంటే బాగుంటుంది కదా, పాస్ట్లో ఎందుకు? ఇది ఒకసారి ఆలోచించండి అనగానే మళ్ళీ ఓవర్ థింకింగ్ చేయకండి.